అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్ని షోస్ ఉన్నా చాలా మంది ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఆసక్తికరంగా చూసేది మాత్రం బిగ్ బాస్ అనే చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 వరకు కూడా అభిమానులు ఎంతగానో ఇష్టపడ్డారు. కానీ కొన్ని బిగ్ బాస్ సీజన్ 7 కావచ్చు, 8 కావచ్చు, 6 కావచ్చు, ఇవి మాత్రం కొంచెం నిరాశ కల్పించినప్పటికీ బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం రణరంగంతో ఉంటుంది అంటూ కూడా నాకు సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి సీజన్ 6 వరకు కూడా చూసుకుంటే కొంచెం అభిమానులు నిరాశపడ్డప్పటికీ సీజన్ 9 మాత్రం ఒక రణరంగం కాదు చదరంగం అంటూ కూడా అందులో హౌస్మేట్స్ని కూడా సెలబ్రిటీస్ని అండ్ అలానే కామన్ పీపుల్స్ని కూడా తీసుకొని ప్రజలందరికీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండేందుకు ఎన్నో టాస్కులు కూడా పెట్టడం జరిగింది. అందులో ఒక ప్రేమ జంట కూడా ఉంది, ఆ విషయం మనకు తెలిసిందే. అయితే కొంచెం సాఫీగానే సాగుతుందన్న క్రమంలో బిగ్ బాస్ సీజన్ 9లో 6వ వారంలో కొత్తగా 6గురు కంటెస్టెంట్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మాత్రం బిగ్ బాస్ సీజన్ 9 అనేది నిజంగానే చదరంగం కాదు రణరంగమే అనేది నిరూపించుకున్నాడు బిగ్ బాస్. కానీ అది చూసిన అభిమానులందరూ కూడా ఎంతగానో టీవీలకి అతుక్కుపోయారనే చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ బిగ్ బాస్ సీజన్ 9లోకి కొత్తగా 6గురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అందులో ఇంట్రెస్టింగ్గా ఉన్న క్యారెక్టర్స్ ఇద్దరు. మొదటిది దువ్వాడ మాధురి అండ్ అలానే రమ్య మోక్ష. వీళ్ళిద్దరు కూడా బయట ఏ విధంగా నెగటివిటీని అండ్ అలానే ఫేమ్ని తెచ్చుకున్నారో మనందరికీ కూడా తెలిసిందే. అందులో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి దువ్వాడ మాధురి. జనాల్లో నెగటివిటీ అండ్ అలాగే ఒక ఫేమ్ని తెచ్చుకున్న మాధురి మరి బిగ్ బాస్లోకి వెళ్ళాక ఏ విధంగా ఉంటుంది, బయట ఎలా అయితే హుందాతనం చూపిస్తూ తన నోరు ఏ విధంగా అయితే పెంచుతుందో మనందరికీ కూడా తెలిసిందే. ఎన్నో షోస్లో కూడా ఇంటర్వ్యూస్లో కూడా తన మాట తీరుని చాలామంది ఒక నెగటివ్గానే చూశారు. తనని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాడు అంటూ కూడా కింద కామెంట్స్లో మనం చూసాం కదా. మరి బిగ్ బాస్లోకి వెళ్ళాక తన మాట తీరు ఏ విధంగా ఉంటుంది, నిజంగానే తన అసలు క్యారెక్టర్ బయటపడుతుందా, లేకపోతే ఎలా అయితే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఒకరి మీద విరుచుకుపడుతుందో అదే తన క్యారెక్టరా అనే విధంగా ఉందని చెప్పొచ్చు. కానీ బిగ్ బాస్లోకి వెళ్ళిన తరువాత మొదటి రోజే దివ్యతో, కళ్యాణ్తో, అలాగే సంజనాతో, ఇమాన్యుయల్తో ఇలా అందరితో కూడా గొడవలు పెట్టేసుకుంది. అప్పుడు అర్థమైంది జనాలకి తను క్యారెక్టరే ఇంత, ఎప్పుడు చూడు అందరి మీద నోరేసుకొని పడిపోతుంది అని. చాలామంది కామెంట్స్ కూడా చేశారనే చెప్పొచ్చు. 24/7 ఏదైతే బిగ్ బాస్ లైవ్ షో చూడొచ్చో ఆ కింద చాలామంది కూడా ఎందుకు మాధవిని బిగ్ బాస్లోకి చేర్చుకున్నారు అనే కామెంట్స్ కూడా మనం వింటున్నామని చెప్పొచ్చు. రెండో స్థానంలో ఉన్న వాళ్ళు మాత్రం రమ్య మోక్ష. బయట ఎంత నెగటివిటీ పెంచుకుందో తన అందం ద్వారా అంతే ఫేమ్ని కూడా తెచ్చుకుందని చెప్పొచ్చు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంభాషణ ప్రతి ఒక్కరికి కూడా కోపానికి గురి చేస్తూ అసలు వీళ్ళని ఎందుకు బిగ్ బాస్లోకి పంపించారా అనే క్వశ్చన్స్ మార్క్ కూడా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. వీళ్ళు మాట్లాడే విధానం ఒకవైపు నుంచి హౌస్మేట్స్కే కాదు బయట ఉన్న జనాలకి, అభిమానులకు కూడా చిరాకు వస్తుంది. అసలు వీళ్ళని ఎందుకు తీసుకున్నారు, వెళ్ళిన రోజే ఇన్ని గొడవలు, చిన్నపిల్లల్లాగా చిల్లర పంచాయతీలు చేస్తున్నారు. తనుజ కళ్యాణ్తో బాగానే ఉంటుంది. అసలు ఇప్పటి వరకు కూడా ఎవరికి డౌట్ రాని విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒక చేతితో చేస్తే చప్పట్లు కాదు, 2 చేతులు కలిపితేనే చప్పట్లు అన్న ఏదైతే కామెంట్ చేసిందో మాధురి, అది మాత్రం వైరల్గానే మారింది. మరోవైపు నుంచి రమ్య కూడా అంతే. రమ్య కూడా అదే నా మీద ఎవరైనా చేస్తే కిందేసి తొక్కుతాను అన్న ఏదైతే సీన్ ఉందో దాన్ని తనుజాకి, కళ్యాణ్కి కూడా చూపించడం జరిగింది. దాని ద్వారా ఎలిమినేషన్ ఈసారి వీళ్ళిద్దరు కూడా ఉంటారు, ఖచ్చితంగా వీటి ద్వారానే ఈసారి ఎలిమినేట్ చేస్తారనే కామెంట్స్ కూడా మనందరం విన్నాం. మరి అదే విధంగా నామినేట్ చేసినప్పటికీ ఈసారి నామినేషన్లో ఉన్న వాళ్ళందరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ముఖ్యంగా రమ్య మోక్షనా, లేకపోతే కేవలం ఈ గొడవల్ని బట్టి చూస్తే గనక ఇప్పుడు వరకు కూడా ఏదైతే బిగ్ బాస్ షోలో టాస్క్లు నడుస్తున్నాయో నిన్నటి వరకు కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరితో కూడా మాధవి గొడవ పడ్డ సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ 7వ వారంలో మాత్రం తను కొంచెం స్ట్రాటజీ ప్లే చేస్తుంది. ఇలా నేను అందరితో కూడా గొడవలు పడుతూ ఉంటే ఎవరో ఒకరు నన్ను నామినేట్ చేస్తారు, నేను ఎలిమినేట్ అయిపోతాననే థాట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు హౌస్మేట్స్ అందరినీ కూడా పెత్తనాలు చేస్తూ అందరితో మంచిగా కలుపుకుపోతూ తనకి సంబంధం లేని విషయాలలో కూడా ఇన్వాల్వ్ అవుతుందని చెప్పొచ్చు. తాజాగా నిన్న రాత్రి చూసుకుంటే కనుక నిన్న రాత్రి ఏదైతే షో వచ్చిందో అందులో సంజన ఒక డస్ట్బిన్ని తీసుకొని వచ్చి ఈ డస్ట్బిన్ ఎవరు క్లీన్ చేయట్లేదు, ఎవరు చేస్తారు అన్నప్పుడు తనకి సంబంధం లేకపోయినా తన కిచెన్లో నుంచి మాధురి వచ్చి నువ్వు అలా చేయొద్దు, ఇలా చేయి,
సుమన్ నీ మాట వినట్లేదు, సుమన్ నువ్వే చెప్పాలి అంటూ కూడా సుమన్తో కూడా మాట్లాడుతుంది. అంటే తనకి సంబంధం లేని విషయాలు కూడా ఇలా జోక్యం చేసుకుంటుంది అంటే తను నిజంగానే బయట ఏదైతే పెత్తనాలు చేస్తూ ఉందో అదే విధంగా బిగ్ బాస్ సీజన్ 9లో కూడా పెత్తనాలు చేయడానికే వచ్చిందా? నిజంగానే ఇన్ని రోజులు గొడవ పెట్టుకున్న మాధురి మరి ఇప్పుడు ఎందుకని కామ్ అయింది? ఇది ఒక స్ట్రాటజీనా అంటూ కూడా నెటిజన్లు మండిపడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారని చెప్పొచ్చు. మరి మాధురి విషయానికి వస్తే మరి సీజన్ పూర్తయ్యే వరకు ఉంటుందా, టాప్ 5లో ఉంటుందా, లేకపోతే ఈ లోపే ఎలిమినేట్ అవుతుందా అనే క్వశ్చన్ మాత్రం ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు వరకు కూడా మీరు మాధురి ఆటని, మాట్లాడే తీరుని, పర్ఫార్మెన్స్ని అంతా చూసారు కాబట్టి మరి తను ఎలా ఉంది, జెన్యూన్గానే ఉందా లేకపోతే తను కూడా మాస్క్ మాన్ లాగా ఒక మాస్క్ వేసుకొని ఉందా అనేది కింద కామెంట్ చేయండి.